వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మౌనిక. కుంభమేళాలో అన్ని ఒకెత్తైతే ఇప్పుడు వారంతా ఒకెత్తుగా మారారు. ఈ వేడుకకొచ్చిన ప్రతి ఒక్కరూ వారిని చూసి మురిసిపోవడం, ముచ్చట పట్టడం కాదు, ఆశ్చర్యపడుతున్నారు కూడా. ఇంతకీ మహాకుంభమేళాలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న వారు ఎవరో ఓసారి తెలుసుకుందాం. భారతదేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉండటమే కాకుండా హిందుత్వానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. కుంభమేళా సమయంలో విచిత్ర వేషధారణ కలిగిన స్వామీజీలు, బాబాలు కనిపిస్తున్నారు. కంప్యూటర్ బాబా మొదలుకొని హిట్లర్ బాబా వరకు వింత వింత వేషధారణలు కలిగిన బాబాలు ప్రయాగరాజ్లో కనిపిస్తున్నారు. అయితే వారిని చూసిన జనం తెగ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎంతమంది బాబాలు ఎలా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కంప్యూటర్ బాబా, ఈయన అసలు పేరు నామ్దేవ్ దాస్ త్యాగి. ఆధునిక సాంకేతికత, మత విశ్వాసాలకు ప్రతీకగా కనిపిస్తారు. ఈ బాబా సాంకేతిక జ్ఞానంతో పాటు మతపరమైన జ్ఞానాన్ని కూడా బోధిస్తారు. అందుకే ఈయనకు కంప్యూటర్ బాబా అనే పేరు వచ్చింది. ఈ బాబా ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ లాంటి ఆధునిక గాడ్జెట్లను ఉపయోగిస్తారు. పర్యావరణ పరిరక్షణ, గంగా నది శుద్ధి తదితర అంశాలపై అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు. హిట్లర్ బాబా, ఈయన కుంభమేళాలో తన కఠినమైన క్రమశిక్షణ, ప్రత్యేకమైన దుస్తుల పరంగా పేరొందారు. ఆయన పేరు వినగానే జర్మన్ నియంత హిట్లర్ గుర్తుకొస్తాడు. హిట్లర్ బాబా తాను క్రమశిక్షణ, స్వావలంబనను అనుసరిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. మహాకుంభమేళాలో ఒళ్లంతా బంగారంతో గోల్డెన్ బాబా సందడి చేస్తున్నారు. కేరళకు చెందిన ఈ గోల్డెన్ బాబా ఒంటిపైన ఏకంగా 6 కిలోల బంగారు ఆభరణాలను ధరించి మహాకుంభమేళాలో తిరుగుతున్నారు. ఈ గోల్డెన్ బాబా ఇప్పుడు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఒళ్లంతా బంగారం పెట్టుకుని తిరుగుతున్న ఈ బాబా పైన ప్రతి ఒక్కరి ఆసక్తి నెలకొంది. అయితే గోల్డెన్ బాబా అసలు పేరు మహామండలేశ్వర్ నారాయణ నందగిరి మహారాజ్. నిరంజని అఖాడకు చెందిన ఈ బాబా కేరళలోని సనాతన ధర్మ ఫౌండేషన్ కు చైర్మన్ గా ఆయన సేవలు అందిస్తున్నాడు. రమేష్ కుమార్ మాంజ్యు అని పిలువబడే కాంటేవాలే బాబా మహాకుంభమేళాలో ప్రధాన ఆకర్షణగా మారారు. ముళ్లపై పడుకుని భక్తులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాను గురువుకి సేవ చేస్తున్నారు, గురువు తనకు జ్ఞానాన్ని అందించాడు, తమకు పూర్తి బలాన్నిచ్చాడు, నాకు సహాయం చేసేది ఆ భగవంతుడి మహిమే అంటూ ముళ్లపై పడుకుంటున్నాడు. 32 ఏళ్లుగా స్నానం చేయని అస్సాంలోని కామాఖ్య పీఠకు చెందిన 57 ఏళ్ల సన్యాసి చోటు బాబా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. కేవలం 3 అడుగుల 8 అంగుళాల ఎత్తులో నిలబడి గంగాపురి మహారాజ్ అని కూడా పిలువబడే చోటు బాబా భక్తులకు మరియు సందర్శకులకు కేంద్ర బిందువుగా మారారు. ఇక అర్థత్రాని బాబా మరింత ఆకర్షణగా నిలిచారు. ఆయన తన పాదాలతో తాకితే రోగాలు నయమవుతాయట. క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు కూడా తన పాద స్పర్శతో మాయమైపోతాయని ఆయన గట్టిగా చెప్తున్నారు. దీంతో జనం క్యూ కట్టి మరీ బాబా పాదాలతో తన్నించుకుంటున్నారు. కుంభమేళాలో రష్యాకు చెందిన బాహుబలి బాబా సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖవర్చస్సుతో కలిగి ఉండటంతో ఆయన్ను అందరూ బాహుబలి బాబా అని పిలుస్తున్నారు. ఈ బాహుబలి బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్గిరి మహారాజ్. ఆయన రష్యా దేశానికి చెందినవారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని గ్రహించిన ఆయన వెంటనే దాన్ని స్వీకరించారు. తన పేరును ఆత్మ ప్రేమ్గిరి మహారాజుగా మార్చుకున్నారు. మహాకుంభమేళాలో అంబాసిడర్ బాబా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంబాసిడర్ బాబా మధ్యప్రదేశ్లోని ఇందౌర్ వాస్తవ్యులు. ఆయన వయసు 50 ఏళ్లకు పైనే ఉంటుంది. ఇదే కారులో ఇప్పటి వరకు ఆయన 4 సార్లు కుంభమేళాకు వచ్చారట. 1972 మోడల్కి చెందిన అంబాసిడర్ కారును బాబా ఇప్పటికీ వాడుతున్నారు. గత 35 ఏళ్లుగా ఆయన ప్రయాణాల్లో అది ముఖ్యమైన భాగంగా ఉందట. మహాకుంభమేళాలో రుద్రాక్ష బాబా చూపరులను ఆకట్టుకుంటున్నారు. ఆయన 108 రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. ఆ మాలల్లో దాదాపు 11,000 రుద్రాక్షలున్నాయి. వాటన్నింటి బరువు దాదాపు 30 కేజీలు ఉంటుందట. అలాగే దిగంబర్ నాగబాబా, కాదేశ్వర్ నాగబాబాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. మేళా ప్రాంగణంలో దిగంబర్ నాగబాబా కుడి చేతిని పైకి లేపి నిలబడ్డాడు.
సనాతన ధర్మాన్ని, భారతదేశ భవిష్యత్తును పరిరక్షించాలనే డిమాండ్తో తాను కుడి చేతిని పైకి లేపి గత 5 ఏళ్లుగా నిలబడుతున్నానని ఆయన తెలిపారు. ఖాతేశ్వర్ నాగబాబా సైతం గత 12 ఏళ్లుగా మేళా ప్రాంగణంలో కుడి చేతిని పైకి లేపి నిలబడి ఉన్నారు. సనాతన ధర్మ రక్షణ కోసం తాను తుది శ్వాస వరకు ఇలాగే నిలబడతానని ఖాతేశ్వర్ నాగబాబా చెప్తున్నారు. పాలిథిన్ వాడొద్దని దేశ ప్రజలకు ఆయన పిలుపునిస్తున్నారు. మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లో కబూతర్ వాలే బాబా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. తల మీద పావురాన్ని మోస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు. దాదాపుగా 9 ఏళ్లుగా ఆయన తన తలపై ఈ పావురాన్ని మోస్తున్నారు. దయ, కరుణ, శాంతి, సామరస్యానికి పావురం చిహ్నమని చెప్తున్న బాబా ప్రపంచంలోని జంతుజాలం విషయంలో అందరూ సహృద్భావంతో ఉండాలని సూచిస్తున్నారు. కుంభమేళాలో అఘోరి సాధువుల ఉనికి కనిపిస్తుంది. ఈ తరహా సాధువులు శ్మశాన వాటికలలో కనిపిస్తూ ఉంటారు. మరణాన్ని ఒక ఆధ్యాత్మిక అనుభవంగా భావిస్తారు. అఘోరి సాధువులు అసాధారణమైన సాధనా మార్గాలను అవలంబిస్తారు. అలాగే కుంభమేళాలో నాగ సాధువులు కనిపిస్తారు. ఈ దిగంబర సాధువులు కఠినమైన జీవన శైలి కలిగి ఉంటారు. కుంభమేళాలో నాగ సాధువుల రాజస్నానం ప్రాముఖ్యమైనదిగా భావిస్తారు. కుంభమేళాలో పురుష సాధువులే కాకుండా మహిళా సాధువులు కూడా తమ ఉనికి చాటుకుంటున్నారు. త్రికాల భవంత, సాధ్వి మమత తదితర సాధువులు ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తారు. మొత్తంగా తీరొక్క రకం భావాలతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా కలకలలాడుతోంది. దేశ విదేశాల నుంచి తరలి వచ్చిన భావాలు భక్తజనాన్ని ఆకట్టుకుంటున్నారు.